ఖమ్మం కార్పొరేషన్ యావత్ తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్. రోడ్లు, పార్కులు, వైకుంఠధామాలు ఇలా అన్ని అభివృద్ధి పనుల్లోనూ నెంబర్ 1. అయితే ఇది మొన్నటి వరకున్న ముచ్చట. కాంగ్రెస్ 15 నెలల పాలనలో పరిస్థితి అంతా తారుమారైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్న అభివృద్ధి అటకెక్కింది. అధికారుల పట్టనితనంతో పాలన గాడి తప్పింది. ఏ శాఖలో చూసినా అవినీతి రాజ్యమేలుతుంది. హైదరాబాద్తో పోటీపడి అభివృద్ధిలో ముందుకు సాగిన ఖమ్మం కార్పొరేషన్ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో కునారిల్లుతోంది. వరుస వివాదాలు చుట్టుముట్టడంతో అప్రతిష్ట మూట కట్టుకుంటోంది. బీఆర్ఎస్ హయాంలో పువ్వాడ నేతృత్వంలో రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిన ఖమ్మం కార్పొరేషన్ ప్రగతి కాంగ్రెస్ అధికారం చేపట్టిన 15 నెలల్లోనే పాతాళానికి పడిపోయిందన్న విమర్శలొస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం, అధికారులపై అవినీతి ఆరోపణలు, శాఖల మధ్య కొరవడిన సమన్వయం, నిధుల కొరత ఇలా 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్లు ఖమ్మం కార్పొరేషన్ అప్రతిష్ట పాలవడానికి చాలానే ఉన్నాయి. గత కొంతకాలంగా ఖమ్మం కార్పొరేషన్ మీద వస్తున్న ప్రధాన ఆరోపణ అవినీతి. అన్ని విభాగాల్లోనూ లంచం లేనిదే పని జరగడం లేదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 సెప్టెంబర్లో వచ్చిన వరదల ధాటికి ఖమ్మం నగరం అతలాకుతలమైంది. నగరంలో పేరుకుపోయిన బురద తొలగించేందుకు వరంగల్, సూర్యాపేట, నల్గొండ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి సిబ్బందిని రప్పించారు. అయినప్పటికీ దానికి కూడా అధికారులు ఏకంగా 80 లక్షల రూపాయల బిల్లులు పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు నగరంలో చేపట్టిన అనేక నిర్మాణాలకు డబ్బులు దండుకొని ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. సెట్ బ్యాకులు, నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న నిర్మాణాలే అధికారుల చేతివాటానికి నిదర్శనమని ప్రజలు చెబుతున్నారు. కాంట్రాక్టు పనుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపుల్లో చెయ్యి తడిపితేనే పని జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మంలోని డివిజన్లలో పనుల పర్యవేక్షణకు నియమించిన జవాన్లు, పారిశుద్ధ్య కార్మికుల మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పండుగలు, పబ్బాల పేరుతో వసూలు చేసిన డబ్బుల విషయంలోనూ తన్నుకున్న సందర్భాలున్నాయి. చెత్త తొలగింపు, మురికి కాలువల నిర్వహణలో జవాబుదారీతనం లోపించింది. చెత్త సేకరణ, ట్రాక్టర్లు, స్వీపింగ్ మిషన్లు కూడా చాలా వరకు మూలన పడ్డాయి. డీజిల్ పోయించక కొన్ని, నిర్వహణ సరిగా లేక మరికొన్ని వాహనాలు రోడ్ల మీద ఆగిపోయాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో చాలా వాహనాలు షెడ్కు పరిమితమయ్యాయి. అధికారుల పట్టనితనం, మంత్రుల నిర్లక్ష్యంతో ఖమ్మం కార్పొరేషన్ కంపు కొడుతోంది. చెత్త తరలించే వాహనాలకు రిపేర్లు చేయకపోవడంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోయింది. ఫలితంగా జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పైగా ఆయా వాహనాలన్నీ వినియోగంలో ఉన్నాయని చెబుతూ అధికారులు డీజిల్, డ్రైవర్ల వేతనాలకు సంబంధించి డమ్మీ బిల్లులు పెట్టి జేబులు నింపుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన వైకుంఠ ధామాలు, పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ట్యాంక్ బండ్ల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. పట్టించుకునే నాథుడు లేక ఆయా ప్రాంతాలన్నీ కళావిహీనంగా మారాయి. కాంగ్రెస్ 15 నెలల పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.